మనం గత కొన్ని రోజులుగా త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 5వ అంకం బాబా మండలి ప్రేమికులు. ఇందులో అవతారుడి మండలి సభ్యులు ఇదేంటో తెలుసుకుందాం. భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు సద్గురువులు 5గురు అతనిపై ఉన్న ముసుగును తొలగించి అతడు అవతార పురుషుడని లోకానికి వెల్లడిస్తారు. దైవీ మానవుడు తాను అవతార పురుషుడునని ఎరుక కలిగి అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందములను అనుభవిస్తాడు. అదే సమయంలో మానవునిగా ఎరుక కలిగి సాధారణ మానవుని వలె బాధలను కూడా అనుభవిస్తాడు. భగవంతుడు భూమిపై జన్మించి తన కార్యక్రమం ప్రారంభించక ముందే ఆయన తనతో పాటు తీసుకొచ్చిన ఆత్మలు కూడా ఇక్కడ జన్మించి ఆయన శిష్యవర్గంగా ఏర్పడతారు. ఆయా కాలాలలోని పంచ సద్గురువులు అవతారుని ముసుగు తొలగించి లోకానికి భగవంతుడిని వెల్లడిస్తారు. ఆ సమయంలోనే ఆ అవతార పురుషుని చుట్టూ 12 మంది పురుషులు, 2 స్త్రీలు చేరి ఆంతరిక శిష్యవర్గంగా ఏర్పడుతారు. ఇదే పద్ధతి అన్ని అవతార కాలాలలోనూ జరుగుతుంది. ఈ ఆంతరిక శిష్యవర్గం అవతారుని ఆదేశాలను అనుసరించి పనిచేస్తారు. మానవుడు నిద్ర లేవగానే తన శరీర అవయవాలన్నీ తన ఆదేశం మేరకు పని చేస్తాయని ఎలా తెలుసుకుంటాడో, అలాగే అవతార పురుషుడు తాను భగవంతుడినని ఎరుక కలిగిన వెంటనే తన ఆంతరిక శిష్యులు కూడా తన ఆదేశాన్ని అనుసరించి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకుంటాడు. ఈ ఆంతరిక శిష్య వర్గమే కాకుండా అవతారుని చుట్టూ చేరిన వారందరూ ఆయన పరివారమై మిగిలిన 9 వృత్తాలలో ఆయా స్థానాలను ఆక్రమించి ఉంటారు. అలా అవతారుని చుట్టూ పర్యవేష్టితులై ఉన్న వారందరూ మొత్తం 10 వలయాలలో ఒక్కొక్క వలయంలో 12 మంది చొప్పున మొత్తం 120 మంది ఉంటారు. 10వ వృత్తంలో 12 మంది పురుషులతో పాటు 2 స్త్రీలు కూడా అవతారుని కార్యంలో పాలు పంచుకుంటారు. అలా అవతార పురుషుని చుట్టూ పర్యవేష్టితులైన శిష్యవర్గం మొత్తం 120 ప్లస్ 2 అంటే 122 మంది ఉంటారు. అవతారునికి అత్యంత సమీపంలో అనగా ఆంతరంగిక కార్యవర్గంగా ఏర్పడిన వారు 12 మంది పురుషులు, 2 స్త్రీలు మొదటి వృత్తంలో ఉంటారు. ముందున్న వృత్తంలో ఉన్న వారిలో గల సంబంధాన్ని అనుసరించి తర్వాతి వృత్తంలోని సభ్యులు ఏర్పడతారు. అలా అవతారిని చుట్టూ 10 వృత్తాలలోనూ మొత్తం 122 మంది శిష్యవర్గం ఆయన ఆదేశాన్ని అనుసరించి పని చేస్తూ ఉంటారు. మొదటి సర్కిల్‌లో 12 స్త్రీలు, ఇద్దరు హ్మ్. క్షమించాలి. మొదటి సర్కిల్‌లో 12 పురుషులు, 2 స్త్రీలు. రెండవ సర్కిల్‌లో 8 మంది పురుషులు, 4 స్త్రీలు. మూడవ సర్కిల్‌లో 4 పురుషులు, 8 మంది స్త్రీలు. నాలుగవ సర్కిల్‌లో 8 మంది పురుషులు, 4 స్త్రీలు. ఐదవ సర్కిల్‌లో 4 పురుషులు, 8 స్త్రీలు. ఆరవ సర్కిల్‌లో 8 పురుషులు, 4 స్త్రీలు. ఏడవ సర్కిల్‌లో 6 పురుషులు, 6 స్త్రీలు. ఎనిమిదవ సర్కిల్‌లో 8 పురుషులు, 4 స్త్రీలు. తొమ్మిదవ సర్కిల్‌లో 8 పురుషులు, 4 స్త్రీలు. 10వ సర్కిల్‌లో 10 పురుషులు, 2 స్త్రీలు. ఇక ఆంతరిక కార్యవర్గం అదేంటో తెలుసుకుందాం. వీరంతా గత అవతార కాలంలో పని చేసిన వారిని అన్ని విధాలా పోలి ఉంటారు. అదే స్వభావం కలిగి ఉంటారు. ఉదాహరణకు జీసస్ క్రీస్తు ఆంతరిక కార్యకర్తగా పీటర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. జీసస్ తర్వాత అవతార కాలంలో కూడా మరొకరికి పీటర్ లక్షణాలు పోలి అతని మనసు, హృదయం ఉంటాయి.
అదే మాదిరిగా క్రీస్తు ఇతర శిష్యులైన జుడాస్, జేమ్స్ తదితరులు నిర్వహించిన కార్యక్రమాలనే ఆ తర్వాత అవతారంలోని శిష్యవర్గంలో చేరబడతారు. అవతారుని కృపతో ఆంతరిక కార్యక్రమంలోని వారందరూ అదే అవతార కాలంలో భగవద్ అనుభవాన్ని పొందుతారు. అవతారుని వ్యక్తీకరణ జరిగిన 100 సంవత్సరాల కాలంలో వారంతా ముక్తిని పొందుతారు. అలాగే బయట వృత్తాలలో ఉన్నవారు కూడా అవతారుని కృపతో భగవద్ అనుభవాన్ని పొందుతారు. కానీ ఆ తరువాత కాలంలోనే ముక్తిని పొందుతారని కాదు. వారు ఏ కార్యక్రమాన్ని నిర్వహించరు. వారిలో ఒకరు లేక కొంతమంది అవతారుడు జీవించి ఉన్న కాలంలో కానీ, లేక తర్వాత 1, 2 జన్మలలో కానీ ముక్తి ప్రాప్తిస్తుంది. అవతార పురుషుని ఆంతరిక కార్యక్రమం అనగా ఇన్నర్ సర్కిల్ ని ఒక మానవుని శరీర భాగాలతో పోల్చవచ్చు. 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, 1 మొండెం, జనేంద్రియం, విసర్జక అవయవం అన్నీ కలిపి 14. మనిషి భూమిపై జన్మించగానే అన్ని అవయవాలు పని చేయను ఆరంభిస్తాయి. విడివిడిగాను కలిసి కూడా పనిచేస్తాయి. అలాగే అవతారుడు భూమిపై జన్మించగానే అతని ఆంతరిక కార్యవర్గం నేరుగా పని చేయడం ప్రారంభిస్తుంది. అవతార పురుషుని అనుసరించి 14 మంది విడివిడిగాను సాంఘీభావంతోనూ పనిచేస్తారు. వారంతా వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఎల్లప్పుడూ వారి వారి కార్యాలయాలలో పనిచేస్తారు. అవతారుడు జీవించి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా విడివిడిగాను అందరూ కలిసి గత అవతార కాలంలో పనిచేసినట్టే కార్యనిర్వహణ చేస్తారు. వీరందరూ అవతార కాలంలోనే ముక్తిని పొందుతారు కనుక తరువాత మళ్ళీ భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు మరొక తన కార్యవర్గాన్ని అతడు భూమికి తీసుకొస్తాడు. బాబా అప్పుడప్పుడు తన ఆంతరిక శిష్యవర్గం కొంతమందిని సూచించడం జరిగింది. గుస్తాజీ తన వర్గంలోని వానిగా పేర్కొన్నారు. అతనికి భగవద్ అనుభవం కలుగుతుందని, తర్వాత మరణిస్తాడని సూచించారు. అలాగే తాను జీసస్ గా వచ్చినప్పుడు 2 వ్యక్తులు నిర్వహించిన విధులు పాశ్చాత్యులైన టడ్ హర్బర్ట్ అనే 2 నిర్వహిస్తున్నారని చెప్పారు. తాను కృష్ణునిగా వచ్చినప్పుడు వారిద్దరూ నారదుడు, సుధాముడిగా జన్మించారని అన్నారు. వివిధ అవతార కాలాలలో కొందరు అదే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని, కొందరు అదే రూపాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పారు. కానీ పేర్లు మాత్రం వేరుగా ఉంటాయి. కాకాబారియా, చాంజీలు కూడా బాబా సర్కిల్లోని వారుగా పేర్కొన్నారు. బాబా విదేశీ పర్యటనలో ఉండగా వెన్నీస్ నగరంలోని సెయింట్ మార్క్ స్క్వేర్ అనే చర్చికి దర్శించారు. దానితో పాటు ఉన్న శాంటా మార్గరిటాకు, కిట్టి డేవికి ఆ చర్చి యొక్క విశిష్టతను తెలియజేశారు. కళాత్మకమైన ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఆ చర్చి విశేషాలను తెలియబరిచారు. అందులో ఉన్న స్తంభాలను, గోపురాలను, ద్వారాలను లెక్కించమన్నారు. అవి సరిగ్గా కలిపితే 120 సంఖ్య వచ్చింది. ఆ చర్చ్ యూరోప్లోని ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా అభివర్ణించారు. ఆ చర్చ్ నిర్మాణమంతా అవతార పురుషుని ఆంతరిక సర్కిల్లోని 12 మంది సభ్యులకు, మిగిలిన 9 వృత్తాలలోని 108 మంది సభ్యులకు ప్రతినిధిగా నిలిచిందని వివరించారు. అంతేగాక బాబా రానోగెలి అనే పాశ్చాత్య వనితచే రేఖా చిత్రాన్ని గీయించారు. బాబా తన ఇన్నర్ సర్కిల్ గురించి ఇంకా ఇలా వివరించారు. అవతారుడు కానీ, సద్గురువు కానీ తమ ఆంతరిక వర్గంలోని సభ్యులంతా ప్రభువుకు పుత్ర సమానులన్నారు. వారంతా తన కుటుంబమని, తన దివ్య సంపదకు వారు వారసులని వివరించారు. బాబా ఇంకా
నా సర్కిల్‌లోని వారికి ప్రత్యేకమైన విధులు, ఆంక్షలు ఉంటాయి. వారు ఎంత తీవ్రమైన తప్పు చేసినా క్షమిస్తాను. అయితే సాధారణ జనులకు విధింపబడే శిక్షలు వీరికి వర్తింపవు అన్నారు. ఇలా గత అవతారాలలో వివరించని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెహర్ బాబా తన ప్రవచనాలలో వివరించారు. ముఖ్యంగా తన శిష్య బృందం గురించి, అందులో ముఖ్యంగా ఆంతరిక శిష్యుల గురించి, ఇన్నర్ సర్కిల్, వారి విధులు, బాధ్యతలు గురించి వివరించారు. అయితే ఈ అవతార కాలంలో తన మండలి సభ్యులుగా ఉన్న 122 మంది శిష్యులు, ఆ 10 వృత్తాలలో ఎవరెవరు ఏ ఏ వృత్తంలో ఉన్నారో స్పష్టంగా బాబా చెప్పలేదు. ఇక్కడ మెహర్ సందేశం. మర్సీ ఈస్ గాడ్స్ నేచర్. భగవంతుడు దయగలవాడు. అది ఆయన సహజ లక్షణం. ఇక మీరెంతో అదృష్టవంతులు. ఇదేంటో తెలుసుకుందాం. అవతారుని మండలి సభ్యులు కావాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉండాలి. ఈ మాటలు అవతార్ మెహర్ బాబా తన మండలి సభ్యులతో ఎన్నో మార్లు చెప్పారు. తన మండలి వారితో మీరెంతో అదృష్టవంతులు అనేవారు బాబా. నాతో మీ సహజీవనం ఎన్నో జన్మల అనుబంధం అనేవారు. హిమాలయాల్లో తపస్సు చేసుకునే యోగులకు కూడా దక్కని అదృష్టం మీకు లభించింది అని బాబా తన శిష్యుల్ని ప్రశంసించేవారు. మాకైతే అంతటి అదృష్టం ఏమీ కనిపించడం లేదని మండలి వారు మాత్రం పెదవి విరిచేవారు. ఆ అదృష్టపు ఛాయలు మా దరిదాపుల్లో కూడా లేవని గుసగుసలాడుకునేవారు. చిన్నపాటి పొరపాటుకు ఆ రోజంతా బాబాతో చివాట్లు తప్పించి మండలి సభ్యులుగా అదృష్టం లేశ మాత్రం లేదని వారు ఆపోయేవారు. అయితే ఒకసారి ఎప్పటిలాగే మండలి అదృష్టం అంతా ఇంతానా అని బాబా గొప్పగా చెబుతూ ఉంటే ఏరోజ్ తన మనసులోని మాటల్ని బాబా ఎదుట నిర్మొహమాటంగా చెప్పేశాడు. నీవు వర్ణించేదంత అదృష్టం మాకేం ఉంది బాబా అని బాబాతో నేరుగానే అనేశాడు. ఆ సమయంలో బహుశా ఆ మాటలు బాబానే నాతో అనిపించారేమో ఏమో అని ఆ తర్వాత ఏరోజ్ నాలుక కరుచుకున్నాడు. ఈ మాటలు విని బాబా స్వయంగా ఏరుస్‌తో ఇలా అన్నారు. బాబా చెప్పిన ఈ కథను ఏరుస్ తరచూ మండలి హాలులో విచ్చేసిన ప్రేమికులతో చెప్పేవారు. ఇకపై ఏరోజ్ మాటల్లోనే ఆ మాటలు విందాం. ఈ కృష్ణావతారంలో నారదుడు తెలుసు కదా అని బాబా అన్నారు. శ్రీకృష్ణుని మండలి సభ్యుడు నారదుడు. కృష్ణుడు తనతో ఉంటున్న సహచరులు ఎంతో అదృష్టవంతులు అని పలుమార్లు తన మండలి వారిని ఉద్దేశించి అంటూ ఉంటే, ఒకసారి నారదుడు చికాకు పడుతూ, నీవు చెబుతూ ఉంటే వినడమే కాని మాకు ఎలాంటి అదృష్టపు అనుభూతి లేదని కృష్ణుడితో కొంత చిరాకుగానే అన్నాడు. కృష్ణుడు అవాక్కయి, నీకు ఆ అనుభవం త్వరలోనే కలిగిస్తాను అని హామీ ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచాక ఊరికి దూరాన గల నది ఒడ్డుకు నారదుడిని వెళ్ళమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. నారదుడు అలా వెళ్లి తెరిపార చుట్టూతా పరికిస్తే ఏముంది? ఏమీ లేదు. ఇంతలో మానవ మానవ మాలిన్యం నుండి బయటకు వస్తున్న ఒక పేడ పురుగు నారదుడిని చూసి అక్కడికక్కడే చనిపోయింది. ఇదా నాకు ఇప్పించే అనుభవము తిరిగి వెళ్లి జరిగినదంతా కృష్ణుడికి చెప్పాడు నారదుడు. కృష్ణుడు అంతా ఆలకించి, త్వరలో మరో మంచి అనుభవం నీకు లభిస్తుంది. నీ గొప్పతనమేంటో నీకే తెలుస్తుంది అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు నారదుడిని ఫలానా చోటికి వెళ్లి అక్కడున్న పెద్ద చెట్టు నీడన నిలబడమని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. అలా వెళ్ళిన నారదుడికి ఆ చెట్టు పైన ఉన్న రామచిలక నారదుడిని చూసి రెక్కలు టపటపా కొట్టుకుంటూ నేలపైన పడి ప్రాణాలు వదిలేసింది. తనను చూస్తూనే ప్రాణాలు వదిలేసిన పక్షి గురించి నారదుడు కృష్ణుడితో వివరంగా చెప్పి, అదయ్యా మా గొప్పదనం అని ఎకసెక్కంగా అన్నాడు నవ్వుతూ. లేదు లేదు, త్వరలో నీ గొప్పతనం ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుంది. అందాక వేచి ఉండమని శ్రీకృష్ణుడు నచ్చజెప్పి
కొద్ది రోజులకు ఒక రాజుగారి కుమారుడి పుట్టినరోజు వేడుకకు తన తరపున హాజరవ్వమని శ్రీకృష్ణుడు నారదుడికి ఆదేశించాడు. నారదుడు రాజ ఆస్థానానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చాలా సేపు తటపటాయించాడు. ఎందుకంటే ఆ పక్షి పేడ పురుగుల మాదిరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యువరాజుకి ఏమైనా అయితే ఎలాంటి శిక్ష అనుభవించాలో కదా అని భయపడుతూ రాజుగారి కొలువుకు వెళ్ళడానికి జంకుతాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడి ఆదేశాలు జవదాటలేక రాజుగారి రాజప్రసాదానికి వెళ్ళాడు. నారదుడికి ఎన్నో విధాల రాజ మర్యాదలు రాజాస్థానంలో లభించాయి. అయినప్పటికీ యువరాజును ఆశీర్వదించడానికి మాత్రం నారదుడు వెనుకంజ వేస్తూ ఉంటే, ఇది గమనించిన రాజుగారే నారదుడిని దగ్గరుండి ఊయలలో ఉన్న రాకుమారుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. నారదుడు ఆ పిల్లవాడి కేసి చూడగానే ఆశీర్వదించి తల దించుకుని ముందుకు సాగిపోతూ ఉంటే, ఊయలలోని రాజకుమారుడే నారదుణ్ణి స్వామి అని ప్రేమతో పిలుస్తూ, నా కేసి కన్నెత్తైనా చూడకుండా నన్ను ఆశీర్వదించకుండా అలా వెళ్ళిపోతున్నారు. ఇది తగునా అని అడిగాడు. పేడ పురుగులా ఉన్న నాకు మీ దర్శన భాగ్యంతో పక్షి జన్మ ప్రసాదించారు. పక్షిగా ఉన్న నాపై మీ నజర్ పడగానే రాజకుమారుడిగా ఇక్కడ జన్మించాను. ఇప్పుడు నాకేసి క్షణకాలం మీరు చూస్తే మీ చూపుతో నాకు భగవదైక్యం లభించును కదా అని అంటూ నాకేసి చూడవయ్యా నారద మహర్షి అని ఆ బాలుడు వేడుకున్నాడు. తాను వింటున్న ఆ మాటలు నారదుడు నమ్మలేకపోయాడు. శ్రీకృష్ణుడితో ఆ మాటలే అన్నప్పుడు, ఇప్పుడు నమ్ముతావా? నా సన్నిహితులు ఎంత అదృష్టవంతులో, ఎంతటి శక్తిమంతులో అని చతురంగా క్రీగంట చూశాడు కృష్ణ భగవానుడు. ఏరుచ్ తరచూ ఈ కథనాన్ని మండలి హాలులో మరింత రసవత్తంగా తనదైన శైలిలో వివరించేవారు. ఇక్కడ కోరికలను త్యజించండి అంటున్నారు. అవసరాలు వేరు, కోరికలు వేరు. ఆ రెంటిని చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవడం అత్యవసరం. నీవు అనుకోవచ్చు, నాకు కావాల్సినవన్నీ నా అవసరాలేనని. కానీ అది పొరపాటు. ఎడారి లాంటి చోట నీవు ఒకవేళ చిక్కుపడితే అక్కడ స్వచ్ఛమైన మంచినీళ్ళు అవసరం కానీ నిమ్మరసం కాదు కదా! ఇంకా స్త్రీ మండలి అవసరమా? జెఫ్ ఓల్వెర్టన్ ఆలోచనలు. ఇదేంటో తెలుసుకుందాం. మెహరాబాదులో మెహరాబాదులో మెహ్రా, మణి, డాక్టర్ గోహెర్ ఇలా పలువురు స్త్రీ మండలి ఉండేవారు కదా! మెహర్ బాబాకు స్త్రీ మండలి ఎందుకు? వారేం చేస్తారు? 1920వ దశకంలోనైతే స్త్రీ మండలి ఎగువ మెహరాబాదులో ఉండేది కదా! వారు నివసించే భవనాలకు ఎత్తైన ప్రహరీ గోడ ఉండేది. వారెవరు ఎన్నడూ పురుషుల్ని చూసి ఉండరు. కనీసం మగవారి పేరు సైతం విని ఉండరు. పురుషుని నామం ఉచ్చరించడం కూడా నిషిద్ధం. ఇదంతా ముస్లింల పరదా సంప్రదాయానికి అనుగుణంగా ఉంది అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి ఆలోచనలు తనకు అనేక మార్లు వచ్చాయని జెఫ్ ఓర్లెటన్ తన స్వీయ రచనలో పేర్కొన్నాడు. ఆయన అమెరికాలోని వాషింగ్టన్ బాబా సెంటర్ ముఖ్య నిర్వాహకులలో ఒకడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు. ఇవే ప్రశ్నలు తనకు ఎవరైనా అడిగితే కూడా సరైన సమాధానం లేక ఇబ్బంది పడేవాడిని అన్నాడు. అయితే ఇదంతా బాబా ఇచ్చ. ఆయన ఆదేశాలను విధేయతగా అమలు చేయాలి తప్పించి ఎదురు ప్రశ్నించే సాహసం చేయరాదు కదా! ఇదే జవాబుని నన్నడిగిన వారికి నే చెప్పేవాడిని అన్నాడు జెఫ్. అయితే ఈ జవాబు సరైంది కాదని తన మనసుకు తెలుసు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి సెలవుల్లో మెహ్రాబాద్‌కు వెళ్ళినప్పుడు మెహర్ బాబా తనను కొంతమంది ప్రేమికులతో కలిసి షిరిడీకి దగ్గరలో ఉన్న సాకోరిలోని ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లి రమ్మన్నారు.
అలా వెళ్ళిన మమ్మల్ని అక్కడ ఆశ్రమవాసులు ఎంతో సాదరంగా ఆహ్వానించారు. గోదావరి మాయి, ఇతర ఆశ్రమ కన్యలు మాకు కొసరి కొసరి ప్రేమతో భోజనం వడ్డించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పుస్తకాల భాండాగారంలో ఉన్న 'ఉపాసనీస్ డిస్కోర్సెస్' అనే పుస్తకం ఒకదాన్ని కొన్నాను. ఈ పుస్తకం చదువుతూ ఉంటే పైన పేర్కొన్న తన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికిందని జెఫ్ ఇలా అన్నారు. హిందూ వివాహ వ్యవస్థలో భార్యాభర్తల సంబంధాన్ని ఉపాసని తన ప్రవచనంలో చాలా చక్కగా వివరించారు. భార్యాభర్తల నడుమ 3 రకాల సంస్కారాల వలయం ఉంటుందని ఉపాసని ఆ వివరాలను ఇలా చెప్పారు. సాత్విక్ సంస్కారాలు. మొదటిది, కుటుంబంలోని భార్య వల్ల సాత్విక్ సంస్కారాలు అబ్బుతాయని మహారాజ్ అన్నారు. సాత్విక్ సంస్కారాలు నిర్మలమైనవి, పవిత్రమైనవి, చాలా తేలికైనవి. సాత్విక్ సంస్కారాలు సంస్కార సంసార అభివృద్ధికి, ఇంట్లో పిల్లల అభివృద్ధికి దోహదపడతాయి అన్నారు మహారాజ్. ఇక రెండవది రాజసిక్ సంస్కారాలు. ఇవి ప్రాపంచికంగా సమాజంలో అనేక అవసరాల రీత్యా తిరుగాడే భర్త వల్ల ఈ సంస్కారాలు సంసారంలో ప్రవేశిస్తాయి అన్నారు. ఇవి భారమైన సంస్కారాలు అన్నారు. ఇక మూడవది తామసిక్ సంస్కారాలు. తామసిక్ సంస్కారాల సామాజికంగా చేసే తప్పొప్పుల వల్ల సంక్రమిస్తాయి. ఇవి మరింత బలమైనవి, భారమైన సంస్కారాలని మహారాజ్ అన్నారు. భార్యాభర్తల ఆ అనుబంధం 1920 నాటి పరిస్థితులను అనుసరించి ఉపాసని గ్రంథంలో ఏమన్నారంటే, సంసారంలో భార్య సాత్విక్ సంస్కారాలను తమ ఇంట్లో పెంపొందిస్తుంది. సాత్విక్ సంస్కారాలు చాలా తేలికైనవి, స్వచ్ఛమైనవిను. ఈ సంస్కారాలు ఆధ్యాత్మిక ఉన్నతిని, ప్రశాంతతను సంసారంలో కలగజేస్తాయి అన్నారు. తమ వృత్తిపరంగా సమాజంలో తిరుగుతూ పలువురిని సంప్రదించడం ద్వారా తమతో తీసుకొచ్చే అనేక సంస్కారాల భారం ఇంట్లో భార్య వల్ల పెంపొందే సాత్విక్ సంస్కారాల ఆధ్యాత్మిక వాతావరణంలో పూర్తిగా మునిగి కరిగిపోతాయని ఉపాసని వివరించారు. అలా చెప్పుకొస్తూ ఉపాసని మహారాజ్ సంస్కారాలపై మరింత వివరణ ఇలా అన్నారు. ప్రపంచంలో అనేక చోట్లు జరుగుతూ ఉన్న యుద్ధాలు, ఇతర సమస్యలు, ఇబ్బందులు అన్నీ ఇక్కడ ఆశ్రమంలో ఉత్పన్నమయ్యే సాత్విక్ సంస్కారాల వైపు ఆకర్షితమవుతాయి అన్నారు. ఈ ఆ భార సంస్కారాలన్నీ ఇక్కడ కనుమరుగైపోతాయి అన్నారు. అయితే ఈ విషయాన్ని మహారాజ్ ఆశ్రమ కన్యలకు ముందుగానే తెలుసా? వారికి ఈ విషయమై ఏమైనా అవగాహన ఉందా అంటే మహారాజ్ ప్రస్తావించలేదు. అనంతరం మహారాజ్ ప్రవచనాలు మెహర్ బాబాతో ఉన్న స్త్రీ మండలి ఆవశ్యకతకు తాను అన్వయించుకున్నానన్నాడు జెఫ్. నా మనసులోని ప్రశ్నలకు జవాబు చెప్పించడానికే తనను మహారాజ్ ఆశ్రమానికి మెహర్ బాబా పంపించారా అనే అభిప్రాయం నేడు కలుగుతోంది అంటూ జెఫ్ 2008 జనవరి గ్లోబ్ పత్రికలో ఒక ప్రత్యేక వ్యాసాన్ని ప్రసరించారు. ఆ రచనకి ఇది స్వేచ్ఛానువాదం. ఇక్కడ మెహర్ సందేశం. No one requires an introduction to me, for no one is a stranger to me. నాకెవరు కొత్తవారు కాదు కాబట్టి నాకు ఎవరినీ పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక 10 సర్కిల్స్. అవతారుని ఆధ్యాత్మిక వారసుడు ఉండరు. ఇదేంటో తెలుసుకుందాం. సద్గురువుకు ఒకే ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్‌లో సన్నిహితులైన శిష్యులు 12 మంది ఉంటారు. అవతారునికి 10 సర్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్కిల్‌లో 12 మంది చొప్పున 10 సర్కిల్‌లలో మొత్తం 120 మంది సన్నిహిత శిష్యులు ఉంటారని బాబావారి ఉవాచ. దీంతో బాబా దగ్గర ఉన్న మండలి వారందరూ తాము ఏ సర్కిల్‌లో ఉన్నామోనన్న సంశయంతో ఎప్పుడూ చర్చోపచర్చలు చేస్తూ ఉండేవారని బాబా మండలి సభ్యుడైన ఏరుచ్ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక సందర్భంలో ఇలా చెప్పారు.
ఒక రోజున బాబా ప్రేమికుడు ప్లీడర్ బాబా దగ్గరికొచ్చి, తాను ఏ సర్కిల్‌లోనూ లేనని పలువురు నా గురించి చెబుతున్నారు. నిజమేనా? అని బాబాను అడిగాడు. ప్లీడర్ గురించి బాబా ప్రేమిక స పాఠక లోకానికి బాగా తెలుసు. ఆయన చిన్న వయస్సులోనే భగవత్ సాక్షాత్కారం ఆశిస్తూ బాబాని ఆశ్రయించాడు. బాబా వారి ఆదేశాల ప్రకారం అనేక సంవత్సరాలుగా కఠిన మౌనంలో ఉన్నాడు. ఎన్నో మార్లు ఉపవాసం పాటించాడు. బాబా ఆదేశాల మేరకు దేశంలో అనేక చోట్ల పర్యటించాడు. ప్లీడర్ ఆ మాదిరిగా బాబాని ప్రశ్నించగానే బాబా కూడా అవును నిజమే అని జవాబిచ్చారు. అలా ఎందుకు జరిగిందో, నీ పేరు ఆ జాబితాలో ఎందుకు లేదో నీవు అనుకుంటే అందుకు ఒక కారణం కూడా లేకపోలేదు అన్నారు బాబా. అదేమిటంటే, "యూ ఆర్ మై చార్జ్ మ్యాన్" అని బాబా వివరించాడు. సహజంగా అలాంటి మాట బాబా నుండి వింటూనే ప్లీడర్ ఎంతో సంతోషంతో వెనుదిరిగాడు. చార్జ్ మ్యాన్ అంటే ఎవరనుకున్నారు? ఆధ్యాత్మిక పథంలో మెహర్ బాబా తర్వాత ఆయన వారసుడిగా ప్లీడర్‌ను ఎంపిక చేస్తారన్నమాట. అంటే బాబా ఎంపిక చేసిన చార్జ్‌మెన్‌కి సర్కిల్‌లోని శిష్యుడికి నడుమ భేదం హస్తిమశకాంతం ఉంది. 100 యోజనాల దూరం అనుకోవచ్చు. దీంతో ప్లీడర్ ఎంతో సంబరపడ్డాడు. ఆ తర్వాత బాబా కూడా ఏం చేశారనుకున్నారు? తన సర్కిల్‌లో ఉన్న 120 మంది శిష్యుల జాబితా పత్రాన్ని ప్లీడర్ చేతికిచ్చి భద్రపరచమన్నారు. ఒక తోలు సంచిలో ఆ జాబితాను చాలా జాగ్రత్తగా ప్లీడర్ ఉంచాడు. ఎక్కువగా ఆ సంచిని తన నడుం చుట్టూ కట్టుకొని ఉండేవాడు అని ఆనాటి పెద్దలు చెప్పేవారు. లేదంటే ఒక పెట్టెలో ఎవరికీ కనపడకుండా దాచిపెట్టేవాడని అలా ఆనాటి పెద్దలు చెప్పారని ఎరుచన్నాడు. తానైతే ఆ జాబితాను ఎన్నడూ చూడలేదు అన్నాడు ఎరోజ్. కానీ నా ముందు నా ముందు తరం మండలి సభ్యులు చాలా మంది బాబా తన ఆధ్యాత్మిక వారసుడిగా ప్లీడర్‌ని ఎంపిక చేయడంపై పెదవి విరిచారు. అతన్ని అంత ఉన్నత స్థానానికి ఎలా ఎంపిక చేశారని బాబాతో వాదులాడారు. అతడికి కనీసం బాబాని ప్రేమించడం కూడా రాదని బాబాకు ఫిర్యాదులు చేశారు. అతని కోరికల్లా అతి త్వరలో భగవదైక్యం సాధించాలి. అందుకోసమే అతడు పరితపిస్తూ ఉంటాడు. మేమందరం నీతో పాటు ఉంటున్నాం. నీవేమో ప్లీడర్‌ని నీ వారసుడిగా ప్రకటించావని బాబాతో నేరుగా చెప్పుకున్నారు. ఇదంతా చూసి బాబా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆయన ఒక తమాషా చూస్తున్నట్టు ఏమీ పట్టించుకోలేదు. అయితే ఒక ముఖ్యమైన విషయం అని చెబుతూ ఏరుచ్ బాబా తనకు భగవద్ వచ భగవద్ వచనాన్ని డిక్టేట్ చేసే సమయంలో అవతారుడికి చార్జ్‌మెన్, ఆధ్యాత్మిక వారసుడంటూ ఎవ్వరు ఉండరు అని బాబా స్పష్టంగా చెప్పారు అని అన్నారు. ఈ సర్కిల్‌లో ఉన్న వారెవరును ఉ ఈ సర్కిల్స్‌లో ఉన్నవారెవరు, లేని వారెవరు అనే వాదులాటలు జరుగుతున్న సమయంలో అంటే సుమారు 1938 ఆ ప్రాంతంలో నేను మెహర్ బాబా ఆశ్రమ సభ్యునిగా చేరాను అని ఎరుచ్ అన్నారు. ఎరుచ్ మెహర్ ఆశ్రమంలో ఉండగా ఒక రోజున నాతో ఉండని సమయంలో ఏం చేస్తూ ఉంటావు అని అడిగారు బాబా ఎరుచ్‌ను. నేను ఇక్కడున్న ఇతర బాబా ప్రేమికులతో కలిసి ఉంటాను అన్నాడు ఎరుచ్. వారు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉంటాను అన్నాడు. ఓహ్! అలాగా. వారేం మాట్లాడుకుంటూ ఉంటారు? అని బాబా తిరిగి ఎరిస్‌నడిగారు. వాళ్ళేమో బాబా సర్కిల్సు, ఇతరత్రా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. నేను లెక్కల్లో జామెట్రీ, ట్రిగనోమెట్రీ ఇతరత్ర పాఠాల్లో చదువుకున్నాను కానీ, వారు మాట్లాడుకునే సర్కిల్స్ గురించి మాత్రం తనకేమీ అర్థం కావడం లేదని అమాయకంగా బాబాతో చెప్పాడు ఎరుజ్. బాబా ఎరిస్‌ని చూసి నవ్వారు. ఆ తర్వాత ఎరిస్‌తో సౌజ్ఞలు చేస్తూ, "ఏమైనా విన్నా ఒక చెవితో విని, మరొక చెవితో వదిలేయి" అన్నారు. ఆ దరిమిలా సర్కిల్స్ గురించి అందరూ మర్చిపోయారు. బాబాని ప్రేమించడం, విధేయతగా ఉండడం మాత్రమే బాబా ప్రేమికులుగా మనకందరికీ ప్రప్రధాన కర్తవ్యం. మిగిలిన మాటలన్నీ అప్రస్తుతమేమని ఎరోజ్ పేర్కొన్నారు.
మెహర్ సందేశం. నన్ను దృఢంగా విశ్వసించినంత కాలం నీ జీవితం అమూల్యంగా ఉంటుంది. యాస్ లాంగ్ యాస్ యూ హోల్డ్ ఫాస్ట్ టు మీ, యు ఆర్ ప్రైజ్‌లెస్. ఇక భక్తులు, శిష్యులు. ఎవరైనా భక్తులు కావచ్చు, కానీ శిష్యులు కొద్ది మందే. అదేంటో తెలుసుకుందాం. ఒక సందర్భంలో భక్తులు, శిష్యులు నడుమ గల వ్యత్యాసాన్ని మెహర్ బాబా సూక్ష్మంగా ఇలా వివరించారు. నా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే శిష్యుల సంఖ్య చాలా తక్కువ అని బాబా అన్నారు. భక్తుని గురించి మరింత వివరంగా చెబుతూ, భక్తుడు తాను చేసే పూజలు, భజనలు, భక్తిపైనే అమితమైన ఆసక్తి కలిగి ఉంటాడు. అనురక్తి కలిగి ఉంటాడు అని బాబా అన్నారు. శిష్యులు అలా కాదు సుమి అంటూ, శిష్యులు ఎప్పుడు తమ గురువు గారి ఆజ్ఞను శిరసావహించడమే తమ ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు అన్నారు. గురువు గారి ఆదేశాలను, ఆజ్ఞలను తూచా తప్పక అమలు చేయడమంటే చాలా కష్టం. భక్తులు తమ గురువుని వారే ఎంపిక చేసుకొని వారికి విధేయులుగా ఉంటారు. అయితే శిష్యుల్ని మాత్రం గురువే గారే ఎంపిక చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా భక్తులు కావచ్చు, కానీ కొద్ది మంది మాత్రమే శిష్యులు అవ్వగలుగుతారని బాబా తన సందేశాన్ని ముగించారు. బాబాతో ఉండడం వల్ల ఏమంత లాభం? ఫాయిదా ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా భక్తులుగా మీకేంటి లాభం? ఆయన సహవాసులు, సత్సంగాలకు వెళ్ళడం వల్ల ఏమైనా ఫాయిదా, లాభం ఉందా? బాబా భక్తులుగా ఎవరికి వారుగా కానీ, వారికి సంబంధించిన వారిని గాని, ఇలాంటి లాభ నష్టాల బేరీజు ఆలోచనలు ఏదో ఒక సందర్భంలో తప్పక వస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు ఉండరు. బాబా మండలి సభ్యుడు మెహర్ బాబాకు అత్యంత సన్నిహితుడైన ఎరుచ్‌ని సైతం బాబా దర్శనార్థం వచ్చిన వారు ఆయన్ని తరచూ 2 ప్రశ్నలు అడిగేవారట. మీరు ఎంత కాలం నుండి మెహర్ బాబాతో ఉంటున్నారు? మరి మీరెంత కాలంగా ఆయనతో ఉండడం వల్ల చేకూరిన లాభమేమిటి? అని గుచ్చి గుచ్చి అడిగేవారని ఎరుచ్ స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. ఈ రెండవ ప్రశ్నకు జవాబు చెప్పడానికి తాను ఎలా ఇబ్బంది పడేవాడినని ఒకసారి ఇలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సంశయిస్తూ ఉన్న ఎరుచ్‌తో బాబా ఆయన మనసులోని మాటను అడిగి తెలుసుకొని ఇలా అన్నారు. బాబాతో ఉండడం వల్ల ఏమంత లాభం అని కాదు, ఏమాత్రం పోగొట్టుకున్నారని అవతలి వారిని ప్రశ్న కావాలన్నారు. నాకు సన్నిహితంగా ఎవరున్నా వారి సర్వస్వం నేను అనే భావన సైతం పోగొట్టుకుంటారని చెప్పమని బాబా ఎరుచ్‌కి సలహా ఇచ్చారు. రిమెంబర్ హూసోఎవర్ ఫార్మ్స్ ఎ ఫ్రెండ్‌షిప్ విత్ మీ లూజెస్ ఎవ్రీథింగ్ ఈవెన్ ద సెల్ఫ్. The question should not be what have you gained by being with me, but rather what have you lost అని క్లుప్తంగా బాబా అన్నారు. బాబా చెప్పిన మరో మాటను ఎరుచ్ గుర్తు చేస్తూ, ముందుగా నేను, నాది అనే భావం పోతే నీలో నేను ప్రవేశిస్తానని, యూ గో దెన్ ఐ కమ్ అని బాబా చెప్పిన మాటలను ఎరుచ్ ఉటంకించారు. అది ఫాయిదా. ఇక మెహర్ బాబా, గాంధీజీల సమావేశం, వాదం, సంవాదం ఇదేంటో తెలుసుకుందాం. 1931 సెప్టెంబర్ 8వ తారీఖున మెహర్ బాబా ప్రథమ విదేశీ పర్యటనలో భాగంగా 1931 సెప్టెంబర్‌లో ఓడలో లండన్‌కి బయలుదేరారు. అదే ఓడలో గాంధీజీ కూడా ప్రయాణిస్తున్నాడు. మెహర్ బాబా తాను ప్రయాణిస్తున్న ఓడలో ఉన్నాడని తెలుసుకున్న గాంధీజీ 1931 సెప్టెంబర్ 8న బాబా వారి క్యాబిన్‌కి రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు సమావేశమయ్యాడు. ఆ మర్నాడు సెప్టెంబర్ 9న కూడా రాత్రి 9 నుండి 10 గంటల వరకు ఓడలోని బాబా వారి గదిలో సమావేశమయ్యారు. తనకు ఇలాంటి అవకాశం మరలా రాదేమో అంటూ ఆ మర్నాడు అంటే సెప్టెంబర్ 10
రాత్రిన మళ్ళీ 10-11 గంటల వరకు గాంధీజీ బాబాతో సమావేశమై అనేక ఆధ్యాత్మిక అంశాలను ముచ్చటించాడు. మెహర్ బాబా లండన్ చేరిన పిదప 1931 అక్టోబర్ 2వ తేదీన మెహర్ బాబా, గాంధీజీల నడుమ మరోమారు లండన్‌లో సమావేశం జరిగింది. ఆ రోజు గాంధీజీ జన్మదినోత్సవం కూడా అయింది. ఆ మరుసటి ఏడాది అంటే 1932 జనవరి 3లో ముంబాయిలో ఉన్న గాంధీ గారి ఇల్లు మణిభవన్‌లో మెహర్ బాబా, గాంధీజీల సమావేశం బాగా పొద్దుపోయాక రాత్రి 11:45 జరిగింది. ఇది అవతారునితో గాంధీజీ జరిపిన ఆఖరు సమావేశం. ఆ పిదప మెహర్ బాబా, గాంధీజీల నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు అనేక మార్లు జరిగాయి. అవన్నీ మెహర్ బాబా ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, లండన్‌కి వెళ్ళే సమయంలో ఓడలో ముందుగా గాంధీజీ వెళ్లి మెహర్ బాబాని కలిసారా? మెహర్ బాబాయే స్వయంగా గాంధీజీతో సమావేశమయ్యారా? అని పెద్ద ఎత్తున చర్చనీయాంశం చాలా కాలం నడిచింది. ఇందుకు గాంధీజీ 1941 సెప్టెంబర్ 20న అప్పట్లో బాబా వారి కార్యదర్శి శ్రీ దాదాచాంద్‌జీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో గాంధీజీ స్పష్టంగా ఇలా అన్నారు: మెహర్ బాబా లండన్‌కు ఓడలో ప్రయాణిస్తున్నారని తెలిసి ఓడలో బాబా వారు ఉంటున్న గదికి వెళ్లి 1931 సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో నేనే స్వయంగా మెహర్ బాబాని కలిశాను. అనేక ఆధ్యాత్మిక విషయాలు ఆయన నుండి తెలుసుకున్నానని తెలిపారు. ఈ విషయాలన్నీ బహిరంగంగా సంబంధితులందరికీ తెలియజేయమని గాంధీజీ ఆ లేఖలో సూచించారు. అంతటితో ఆ చర్చకు ముగింపు పలికినట్లయింది. గాంధీజీకి బాబా ఎడల ఉన్న ప్రేమ, గాంధీజీపై బాబా వారి కృప ప్రపంచానికి ఎన్నటికీ తెలియకపోవచ్చు. 1948 జనవరి 30న బాబా తన మండలితో మాట్లాడుతూ, ఈ రోజున ఒక గొప్ప దుర్ఘటన జరుగుతుంది అని బాబా ముందుగా ప్రకటించారు. అదేమిటో మనందరికీ తెలుసు కదా!